మనం దేవుడు వస్తానని చెప్పాడు, మరలా వస్తానని చెప్పాడు, వస్తాడు, ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఈ లోకం కూడా అంతా కూడా అంతమైపోతుంది. ఈ లోకం అంతంలో జరిగే సంగతులన్నీ కూడా దేవుడు మనకు బయలుపరిచారు. ఆయన ప్రతి ఒక్కటి ఈ లేఖనాల్లో తెలియపరిచారండి. ఆయన పుట్టుక, ఆయన ఎక్కడ పుడతాడో, ఎక్కడ జన్మిస్తాడో, మరి ఆయన ఎక్కడ నివాసం చేస్తాడో, ఎక్కడ సంచరిస్తారో, మరి తర్వాత ఎలాంటి మరణం పొందుతారో, ఆ తర్వాత ఇలాంటివన్నీ భక్తుల జీవిత చరిత్రలు సత్యముగా జరిగినవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అయితే అంతం ఏ రీతిగా ఉంటుందో కూడా దేవుడు తెలియపరిచాడు లేఖనాల్లో. ఈ రోజుల్లో చూస్తే మరి టెక్నాలజీ ఎంతగా వృద్ధి పొందిందండి. అసలు టెక్నాలజీ అంటే అసలు విస్తారమైన టెక్నాలజీ చూస్తున్నాం కదా. మన దినాల్లో చూస్తే, అదే చిన్ననాటి దినాల్లో చూస్తే